శ్రీమాత్రే నమః. మా గురువు గారైన శ్రీ లక్ష్మమ్మ గారి పాదపద్మం నమస్కరిస్తూ మనం నిన్న సౌందర్య లహరిలోని 52వ శ్లోకం పూర్తి చేసుకున్నాము. ఈరోజు 53వ శ్లోకంలోకి అడుగు పెడుతున్నాం. 53 విభక్త త్రైవన్యం వ్యతికరితలీలాంజనతయా విభాతి త్వన్నేత్ర త్రితయమిదమీశానదయితే పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరతాం రజసత్వం బిభ్రత్తమ ఇతి గుణానాం త్రయమివ. ఇంకా అమ్మవారి యొక్క కళ్ళ గురించి ఇంకా చెప్తున్నారు ఆదిశంకరాచార్య గారు. ఏం చెప్తున్నారు ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారి గురించి తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో. మీకు నిన్న నేను 22వ శ్లోకంలో కంచి అమ్మవారి గురించి మనం చెప్పుకున్నాం. ఆ విషయాన్నే ఇప్పుడు ఈ శ్లోకంలో ఇంకా స్పష్టంగా తెలియజేస్తున్నారు ఆదిశంకరాచార్య గారు. విభక్త త్రైవన్యం వ్యతికరిత లీలాంజనతయ. అమ్మా, నీ కళ్ళల్లో 3 రంగులున్నాయి. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను, 3వ కన్ను అగ్ని. ఈ 3 కళ్ళల్లో 3 రంగులున్నాయి. అంటే అది చెప్తున్నాడు. విభక్త త్రైవర్ణ్యం. అమ్మ, విడివిడిగా ఒక్కొక్క కంట్లో ఒక్కొక్క వర్ణం, ఒక్కొక్క రంగు ఉంది. ఏం రంగు ఉంది? సూర్యుడేమో ఎరుపు, అగ్ని కూడా ఎరుపు, చంద్రుడు వచ్చి తెలుపు. ఈ 3 రంగులు ఉన్నాయి. నీ 3 కళ్ళల్లో 3 రంగులు ఉన్నాయమ్మా అని చెప్తున్నాడు. కానీ ఇది ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు. మనకు కూడా కళ్ళల్లో నల్లగుడ్డు ఉంది, తెలుపు ఉంది, ఎరుపు చార కూడా ఉంటుంది. ఈ 3 కళ్ళల్లో కూడా ఆ 3 ఉంటాయి. కానీ ఈయన ఇంకా చెప్తున్నాడు, అమ్మా ఇంకా దానికన్నా ఇంకోటి కూడా నీ దగ్గర ఉన్నది. ఏంటది? వ్యతికరిత లీలాంజనతయా. అమ్మా, నీ కళ్ళల్లో నీ కంటికేం పూసుకుంటావు? కాటుక పెట్టుకుంటావు. అంజనం అంటే కాటుక. వ్యతికరిత లీలాంజనతయ అంటే ఈ 3 కళ్ళకు కింద వలయాకారంగా నువ్వు ఏం చేస్తావు? కాటుక బాగా దట్టగా పెట్టుకుంటావు. బాగా గుండ్రంగా కంటి చుట్టూ కాటుక పెట్టుకుంటే దానివల్ల ఏమైపోతుంది? నలుపు వస్తుంది. మామూలుగా నలుపు బాగా కనిపించుతుంది బయటికి. కానీ నీ కళ్ళ కాటుక వల్ల సృష్టిలో ఉండే అసలైన రహస్యమైన త్రిగుణాల గురించి చెప్తున్నాను. మనకు సృష్టిలో ఏమున్నాయి? సృష్టిలో మనకు త్రిగుణాలే ఉన్నాయి. భగవంతుడు సృష్టి ఏర్పాటు చేసేటప్పుడు త్రిగుణాలతోనే సృష్టించాడు ప్రకృతి మొత్తాన్ని. కాబట్టి ఈ త్రిగుణాలకు సంకేతంగా ఆయన చెప్తున్నాడు ఈ రంగులు. అంటే సత్వగుణానికి సంకేతంగా తెలుపు, రజోగుణానికి సంకేతంగా ఎరుపు, తమో గుణానికి సంకేతంగా నలుపు. అందుకు ఈ 3 రంగులు చెప్తున్నాడు ఆయన. ఆ 3 రంగులు ఈ సృష్టిలో ఉండే త్రిగుణాలకు సంబంధించిన 3 రంగులు ఎక్కడున్నాయి? నీ కళ్ళల్లోనే ఉన్నాయి. త్వన్నేత్ర త్రితయమిదం. త్వన్నేత్రం, నీ యొక్క నేత్రాల్లో, ఇదం ఈ విధంగా, త్రితయ 3 ఉన్నాయి, 3 రంగులు ఉన్నాయి. 3 రంగులతో పాటు ఏమున్నాయో కూడా చెప్పేస్తున్నాడు. ఎలా ఉన్నాయి అవి? ఈశానదయితే. ఈశానదయితే అంటే ఓ శివునికి ప్రియురాలా, ఓ అమ్మా. ఎందుకు చెప్తున్నాడు ఆ పదం? ఆ శివుడే ప్రియురాలు. ఆయన ప్రియంగా కోరుకున్నది ఒక్కటే కోరిక. ఏంది? ఒక్క నేను అనేకం అవుదాం అనుకున్నాడు. తానే అన్నిగా మారుతామనుకున్నాడు. అది ఆయన కోరిక. ఆయన ప్రియురాలు కదా, ఆయనలోని శక్తి కదా. లేచి వెంటనే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా మారిపోయింది. ఎట్లా? తన త్రిగుణాలతో మారిపోయింది. త్రిగుణాలతో 3 శక్తులను సృష్టించింది. 3 గుణాలు సృష్టించి 3 గుణాలకు 3 దేవతల్ని, ఆ దేవతలకు 3 శక్తులను సృష్టించేసింది. దేంతో సృష్టించింది? తన కళ్ళతో సృష్టించేసింది. సృష్టించి ఏం చేసింది? మళ్ళీ తనలోనే కలుపుకుంటుంది లయం వచ్చినప్పుడు. సంహార సమయంలో
తన కళ్ళల్లోకి ఆ ముగ్గురిని తీసేసుకొని కలుపుకుంటుంది. అదే చెప్తున్నాను ఈ శ్లోకంలో. ఈశానదయితే, ఆ సదాశివుడికి ఇష్టమైన ఓ ప్రియురాల, ఓ అమ్మా, నీ తన్నేత్ర త్రితయమిదం, ఈ మూడు కళ్ళు ఏం చేస్తున్నాయి? ద్రుహిణ హరి రుద్రానుపరతాన్, ఉపరతాన్, నీ కళ్ళలో కలిపేసుకుంటావు. ఎప్పుడు? లయం సంహార సమయంలో నువ్వేం చేస్తావు? వాళ్ళ ముగ్గురు తీసి నీ కళ్ళలో కలుపుకుంటావు. ఎవరా ముగ్గురు? రుద్రుహీనుడు అంటే బ్రహ్మ, హరి అంటే విష్ణువు, రుద్రుడు అంటే రుద్రుడు శివుడు. ఈ ముగ్గురిని కలిసి ఉపరతాన్ నీ కళ్ళలో కలిపేసుకుంటాం. మనం నేను చెప్పాను మీకు, బంధకాసురుడు వాడేం కోరుకున్నాడు? ప్రళయం వచ్చినప్పుడే తాను పోవాలని కోరుకున్నాడు. వాడు రాక్షసుడై వాడు అందరినీ వేధిస్తుంటే దేవతలంతా ప్రార్థిస్తే అమ్మవారు ఏం చేసింది? వాడిని అప్పటికప్పుడు ఆమె తన కళ్ళలోంచే చూస్తుంది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, అది లలితా శాస్త్రం పదం. ఆమె ఏం చేస్తుంది? ఆమె కళ్ళు తెరిచి కళ్ళు మూసేటప్పుడే సృష్టి స్థితి లయ జరిగిపోతాయి, సృష్టి సంహారం కూడా జరిగిపోతుంది, తిరోధారం కూడా జరిగిపోతుంది. 5 పనులు ఆమె కళ్ళు తెరిచి కళ్ళు మూసేలోపు జరిగిపోతాయి. అంటే సృష్టి రావాలన్నా తెరుస్తుంది, సృష్టి పోవాలన్నా కళ్ళు మూస్తే పోతుంది. అది ఆమె కళ్ళలో ఉన్న శక్తి. అందుకని ప్రళయం ఆమె చేతిలోనే ఉంది కాబట్టి ఆమె ఏం చేసింది? ఒక్కసారి కళ్ళు మూయంగానే ప్రళయం వచ్చేసింది. రాగానే ఏమైపోయింది? ఆ బంధకాసురుడు కూడా దాంట్లో కొట్టుకోమన్నాడు. ఆ ప్రళయం, వాడు ప్రళయంలో పోతాన్నాడు కాబట్టి ఆ ప్రళయంలో వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోగానే ఏమైపోయింది? మళ్ళీ అమ్మవారు కళ్ళు తెరవగానే సృష్టి వచ్చేసరికి దాంట్లో మళ్ళీ బ్రహ్మ విష్ణు రుద్రుడు పుట్టుకొచ్చారు. దాంతోపాటు ఆ బంధకాసురుడు బయటకొచ్చాడు. ఎట్లయితే పోయినాడో అట్లే మళ్ళీ బయటకొచ్చాడు. అట్లా ఆ కంచి కామాక్షి యొక్క గొప్పతనమే ఈ శ్లోకంలో చెప్తున్న విషయం. కాబట్టి ఉపరతాన్, అమ్మా, నీ సంహార సమయంలో నువ్వేం చేస్తావు? వాళ్ళ ముగ్గురిని నీ కంట్లోకి తీసేసుకుంటావు. ఆ త్రిగుణాలకు సంకేతమైన వాళ్ళ ముగ్గురిని నువ్వు లయం చేసుకుంటావు నీ కళ్ళల్లోకి. చేసుకొని పునఃసృష్టం దేవాన్, పునఃసృష్టం, మళ్ళీ వాళ్ళ ముగ్గురు సృష్టిస్తుంటావు. దేవాన్, ఆ ముగ్గురిని. ఏ ముగ్గురిని? ఆ బ్రహ్మదేవుణ్ణి, ఆ విష్ణువుని, ఆ రుద్రుణ్ణి మళ్ళీ సృష్టిస్తూ ఉంటావు నీ కళ్ళలోంచి. నువ్వు కళ్ళు తెరవగానే వాళ్ళ ముగ్గురు మళ్ళీ బయటకు వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళ శక్తులైన దుర్గా, సరస్వతి, లక్ష్మి ముగ్గురు వచ్చేస్తారు. వాళ్ళ ముగ్గురితో పాటు వాళ్ళ ముగ్గురు శక్తులు కూడా బయటకు వచ్చేస్తాయి. ఇంకా వాళ్ళ ముగ్గురితో పాటు ఇంకో 3 వస్తాయి. ఏందవి? ఇతి గుణానాం త్రయమివా, 3 గుణాలు కూడా బయటకు వచ్చేస్తాయి. ఏందవి? రజసత్వం బిభ్రత్తమా, అమ్మా, రజోగుణం, సత్వగుణం, తమో గుణం కలిసి నీ కళ్ళల్లో నువ్వు ధరిస్తున్నావమ్మా. ఎప్పుడు ధరిస్తున్నావు? ఎప్పటికీ ధరించే ఉంటావు. నువ్వు అనుకుంటే బయటకు వస్తాయి, వద్దు అనుకుంటే లోపలికి పోతాయి. అంతే. ఆ త్రిగుణాలు అంతే, ఆ త్రిమూర్తులు అంతే, ఆ త్రిశక్తులు అంతే, ఆ సృష్టి స్థితి లయ అన్నీ కూడా నీ కళ్ళల్లో ఉన్నాయి. ఇది చెప్పడానికి కోసమే నీ కళ్ళల్లో 3 రంగులు ఉన్నాయి. ఏందా 3 రంగులు? నలుపు, తెలుపు, ఎరుపు ఉన్నాయి. కానీ నలుపు ప్రత్యేకంగా కనిపించలేదు. కళ్ళు మూసుకున్నప్పుడు ఆమె కాటు కళ్ళు మూసుకుంటే ఏమైపోతుంది? మొత్తం నలుపు మాత్రమే కనిపిస్తుంది. తమో గుణం కలిసిపోయేది లయం. తమో గుణానికి సంకేతం నలుపు. కాబట్టి 3 కళ్ళు మూసినప్పుడు ఏమైపోతుంది? ఆ నల్లని కాటుక బాగా కనిపిస్తుంది. తమో గుణమే ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా నువ్వు నీ కళ్ళల్లో ఉన్న 3 రంగులు ఈ 3ంటికి సంబంధించిందమ్మా అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకి ఆయన తెలియజేస్తున్నాడు. అంటే నీ కళ్ళల్లో 3 రంగులు ఉన్నాయి. 3 రంగులు 3ంటికి సంకేతంగా ఉన్నాయి. ఏందా 3? త్రిగుణాలకు సంకేతంగా ఉన్నాయి. ఆ త్రిగుణాలకు అధిదేవత అయినటువంటి ఆ త్రిమూర్తులకు సంకేతంగా ఉంది. ఆ త్రిమూర్తులకు త్రిశక్తులతో సంబంధం ఉంది. ఆ త్రిశక్తులు త్రిమూర్తులు కలిసి చేసే పని ఏంది? సృష్టి స్థితి లయ సంహారం. ఈ 3 పనులు వాళ్ళు చేస్తున్నారు. ఇంత ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకోవడానికి కారణం ఏందయ్యా అంటే నీ కళ్ళు. ఇవే కారణం. ఈ సృష్టి జరగడానికి, స్థితి జరగడానికి, ఈ లయం జరగడానికి నీ కళ్ళే కారణమమ్మా అని చెప్పేస్తున్నాడు.
ఇది ఆయన చెప్పదలుచుకున్న విషయం శ్లోకం. నిజానికి సృష్టి రహస్యం చెప్పేస్తున్నాడు. త్రిగుణాలతో ఈ విశ్వం అంతా ఉంది. మనం కూడా రెండు ఉదయం లేయంగానే రజోగుణంతో లేస్తాం, బాగా సత్వగుణంతో ఉన్నట్టుంటాం, వెంటనే రజోగుణాన్ని మారిపోతాం. రాత్రి వేసరికి తమో గుణంతో పడిపోతాం. ఉదయం నుంచి రాత్రి వరకు మనకు రజోగుణము తమో గుణము సత్వగుణం మూడు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది లైఫ్. జీవితం అంతా మనం కాలం అంతా అట్లా గడుపుతుంటాం, మూడింటితోనే గడుపుతాం. ఈ విశ్వం అంతా మూడింటితోనే ఉంది. కాకపోతే మనకు ఏది ఎక్కువగా గుణం ఉంటే దాన్ని బట్టి వాడు రజోగుణస్తుడు తమో గుణస్తుడు అని చెప్పుకుంటుంటారు అంతే. కానీ మనకి మూడు మాత్రం ఎప్పుడు మన ప్రవర్తనలో ఉంటూనే ఉంటాయి. ఆ విషయాన్ని ఈ శ్లోకం చెప్తున్నాను. ఈ త్రిగుణాలతో ఉన్న విశ్వం అంతా కూడా మా జీవితాల్లో ఉంది. నీ నీ సృష్టి కార్యంలోనే ఉంది. అసలు అవి కూడా ఎక్కడున్నాయి? నీ కళ్ళల్లోనే ఉన్నాయి. నీ కళ్ళు ఎంత గొప్పవి ఇంకప్పటికి. అటువంటి అన్నింటికి స్థానమైన ఆ కళ్ళ యొక్క చూపు మన మీద పడకపోతే ఇంకేమైనా ఉందా? పడితే ఎట్లుంటుంది? మన బుద్ధి ప్రచోదనం అవుతుంది. మనకు రామాయణంలో చూస్తే ఎక్కడ ఏ కార్యం సాధించినా కూడా ఆంజనేయ స్వామిని అడిగితే ఆయన నా బుద్ధికి తోచినట్టు చేస్తున్నానని చెప్తాను. ఆ బుద్ధికి ఆ సమయానికి తోచింపజేసింది ఎవరు? మనకైనా అంతే కదా. మనం ఏ పని చేస్తున్నాం ఒక సంకల్పం పెట్టుకొని చేస్తుంటే ఆ బుద్ధికి తగినట్టుగా అనుగుణంగా అన్ని సమకూరుతాయి. అవి ఎలా సమకూరుతున్నాయి మనం అనుకుంటాం, అసలు ఇలా చేస్తా అనేది ఊహ కూడా రాదు. కానీ ఆ బుద్ధిని ఎవరో నడిపిస్తున్నారు. నడిపించకపోతే మనం ఏమన్నా బృహత్ కార్యం అనుకొని అది సక్రమంగా ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో అలా ప్రణాళికాబద్ధంగా జరిగిపోతుంటుంది. మనం చేస్తున్నాం, మనం నిజంగా అనుకుంటాం కానీ మన బుద్ధిని ప్రచోదనం ఎవరో చేస్తున్నారు. అందుకే మన సూర్యుడికి ఏం చెప్తాం? బుద్ధిని ప్రచోదనం చేయమని చెప్పి మన గాయత్రి మంత్రం. నిజానికి అది లేకపోతే మన జీవితంలో ఏం చేయలేము. కాబట్టి అమ్మవారి కళ్ళల్లోనే మహత్యం ఉంది. కాబట్టి అది మనం ఏం సాధించాలన్నా కూడా అమ్మవారి యొక్క దయ మన మీద ఉండాలి. లోపల చెప్తున్న విషయం అది. పైన చెప్తున్నది ఏంటి? త్రిగుణాలకు సంకేతంగా ఉన్నాయి, త్రిమూర్తులకు సంకేతంగా ఉన్నాయి, సృష్టి స్థితి లయాలకు సంకేతంగా ఉన్నాయి, త్రిశక్తులకు సంకేతంగా ఉన్నాయి. అందుకోసం 3 వర్ణాలతో ఉన్నటువంటి నీ కళ్ళు అలా ఉన్నాయని చెప్పాడు. అది కూడా కంటి పూసుకునే కాటుకతో సహా వర్ణించేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు ఈయన? అవన్నీ ఆమెలో ఉన్నాయి, ఆ కళ్ళల్లో ఉన్నాయి. కాబట్టి ఆ కంటి యొక్క శక్తి మనకి లభించాలని ఆయన ఉద్దేశం. మనకి ఇది కామాక్షి వైభవంలో అమ్మవారి అక్కడ జరిగిన సంగతి. అక్కడ ఒక రాజు ఉండేవాడు, తుండిన రాజు అని ఉండేవాడు. ఆ రాజు తుండిన మండలంలో రాజు అనమాట. ఆయనకి తపస్వరంగా గోరఖ్నాథుడి యొక్క అనుగ్రహంతో ఆయనకి వినాయకుడి అంశతో పిల్లవాడు పుడతాడు. పుడితే ఆ పిల్లవాడు 12 రోజులు అవుతుంది పుట్టిన తర్వాత. ఆయన అందరినీ పిలిచి బ్రహ్మాండంగా భోజనాలు ఏర్పాటు చేస్తాడు. ఆయన మహాభక్తుడు, అమ్మవారు ఉపాసకుడు. అయితే ఏమవుతుందంటే అందరినీ భోజనాలు పిలిచినప్పుడు ఆయన భార్య రాణి ఏం చేస్తుందంటే వంట ఇంట్లో ఎట్లా ఉంది, ఎలా చేస్తున్నా చూద్దాం వెళ్తుంది. వెళ్ళి అందరినీ చూస్తూ ఆమె పసిబిడ్డ ఎత్తుకొని తిరుగుతుంటుంది. పోయి ఏం చేస్తుంది, ఆమె ఇట్లా వంగి అన్ని చూసేటప్పుడు పొరపాటున ఆమె వేసుకున్న మెళ్ళలో ఉండే ముత్యాలహారంలో ఉండే ఒక ముత్యము బంగారంతో కలిసిన ముత్యం, అది రాలి పడిపోతుంది. దేంట్లో? పెసరపప్పుతో చేసే పొంగల్లో పడిపోతుంది. పడిపోతే ఆమె చూసుకోదు, అది పడిపోయిందని ఆమె చూసుకోదు, ఆ వంటవాడు కూడా చూసుకోడు. ఆ పదార్థం అతను తయారు చేస్తాడు. దాంతో అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఈ పిల్లవాడు పుట్టాడు నామకరణ మహోత్సవం బ్రహ్మాండంగా చేస్తారు. అదైన తర్వాత అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తారు. అందరు భోజనం చేస్తుండగా ఉన్నట్టుండి ఆకాశంలో నుంచి కనక వర్షం కురుస్తుంది. అప్పుడు ఆ రాజు ఇదేంది, ఇది ఎట్ట జరిగింది? వాళ్ళు అప్పటిదాకా యాగం చేసే పిల్లవాడికి అన్ని చేస్తారు, జపతపాలు చేస్తారు. ఎంత జపతపం చేస్తే మాత్రం కనక వర్షం కురుస్తుందా? ఆయన ఆశ్చర్యపోతాడు. ఏంది ఇంత
ఇంత మహిమ ఏంది, ఉన్నట్టుండి ఎలా జరిగింది అనుకుంటుంటే ఆ పిల్లవాడిని అమ్మ ఎత్తుకుంటుంది కదా, ఆ పిల్లవాడు పెద్దగా ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడో అర్థం కాదు. ఆమె ఎంతసేపు సముదాయిస్తే ఎత్తుకున్నా వాడు ఆగడు. ఆమె దింపంగానే బుడ 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 వెళ్ళిపోతాడు. వెళ్ళి ఒక ఇస్తరి ముందు, ఒక అరిటాకు ముందు ఒక ఆమె కూర్చొని భోజనం చేస్తుంటే ఆ ఇస్తటిలోకి పోయి చేయి పెట్టి, వినాయకుడు అంశ కదా పిల్లవాడు, తీసుకొని తింటాడు. అప్పుడు ఏంది అని చూస్తే ఆ పిల్లవాడు విచిత్రంగా చెప్తాడు, ఇయో మా అమ్మ అని చెప్తాడు. అప్పుడు రాజు చూస్తాడు. ఇంకా రాజు అర్థమైపోతుంది, సాక్షాత్తు కామాక్షి అమ్మవారు భోజనానికి కూర్చుంది. భోజనానికి కూర్చుంటే ఆమె నోట్లోకి వెళ్ళింది ఏది, ఆమె దండలో ఉండే ముత్యంతో కూడిన బంగారంది ఆమె నోట్లోకి వెళ్ళింది. ఆమె పంటి కింద పడంగానే దాన్ని తీసి ఆమె విశ్వంలోకి విసిరేసింది. ఇట్లా విశ్వంలోకి విసిరేయంగానే వెంటనే కనకవర్షం కురిసింది. అది జరిగిన సంగతి. అప్పుడు ఆ పిల్లవాడి వల్ల తెలుస్తుందన్నమాట వాళ్ళకి. తన తల్లి కదా, పోయి అమ్మ దగ్గర వెళ్ళిపోతాడు నేరుగా. అంశతో వచ్చాడు కాబట్టి వాళ్ళ అమ్మను గుర్తిస్తాడు. అప్పుడు రాజు గుర్తించి, అమ్మా నువ్వు మా ఇంటికి భోజనానికి వచ్చావని పోతే ఆమె ఎట్లుంది తెలుసా, సామాన్యమైన ఒక నేత చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని పెద్ద ముత్తైదులా వచ్చి కూర్చొని భోజనం చేస్తుంటుంది. ఈ రాజు పోయి ఆనందంలో పొంగిపోయి, అమ్మా మా ఇంటికి వచ్చావని దండం పెట్టాను చక్కన మా ఇంటికి. ఇంకా ఆయన సాక్షాత్తు అమ్మవారు వచ్చి భోజనం చేశారని చెప్పి ఆమె మిగిల్చిన పదార్థాలన్నీ కూడా ప్రసాదంగా ముందు వాడి పిల్లవాడికి పెట్టి వాళ్ళు తిని అక్కడ ఉండి అందరికి పెడతారు. పెట్టినప్పుడు ఆ ప్రసాదం మహిమ వల్ల ఆ రాజుకి ఎంత తేజస్సు వస్తుందంటే అంత తేజస్సు వస్తుంది. వాళ్ళ యొక్క పరివారానికి అంతటి కూడా మంచి బలం వస్తుంది. దానితో వాళ్ళ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. రాజ్యాన్ని సక్రమంగా పరిపాలన చేస్తారు. ఏ రాజులు వచ్చి ఆయనతో యుద్ధం చేయలేకపోతారు. అంత తేజస్సు వస్తుంది ఆ ప్రసాదంతో. ఇది నిజంగా కంచిలో జరిగిన సంగతి. ఆయన ఆ గుడిని కూడా ఎంత అభివృద్ధి చేస్తా అంటే అంత అభివృద్ధి చేస్తాడు ఆయన కాలంలో. అంత దాన్ని ఆ విదేశస్తులంతా మనం వచ్చి మన గుళ్ళంతా పాడు చేసి ఆ గుళ్ళల్లో ఉండే సంపదంతా తీసుకెళ్ళిపోయారు. కానీ రాజులు మహారాజా పోషకులు బాగా పోషించారు, ఈ దేవాలయ వ్యవస్థను బాగా పోషించారు వాళ్ళు. ఇలాగా కంచిలో మనకి నిజంగా జరిగింది సంగతి. ఆ పిల్లవాడు కూడా తర్వాత వినాయక అంశతో పుట్టిన పిల్లవాడు కూడా పరిపాలన చేస్తాడు. ఈ విధంగా మన కంచి కామాక్షి అమ్మవారిలో ఈ నిజంగానే చెప్తున్న ఈ శ్లోకంలో ఉండే అంతరార్థం కూడా కామాక్షి అమ్మవారి కళ్ళల్లో జరిగే సంగతి చెప్తున్నాడు. ఆమె కళ్ళల్లో నుంచే ఆ త్రిగుణాలు వచ్చాయి. ఆ త్రిగుణాలకు అధిపతులైనటువంటి ఆ త్రిమూర్తులు వచ్చారు, త్రిశక్తులు వచ్చాయి. వాళ్ళ వల్ల ఈ సృష్టి స్థితి లయ జరుగుతున్నాయని, మళ్ళీ అవి ఉపసంహారం కూడా ఆమె కంట్లోకే పోతాయని, మళ్ళీ ఆ కళ్ళు తెస్తే బయటకు వస్తాయనే విషయాన్ని ఈ శ్లోకంలో ఆయన చెప్తున్నాడు. విశ్వరహస్యాన్ని చెప్తున్నాడు, కంచి కామాక్షి అమ్మ గొప్పతనం చెప్తున్నాడు, ఆ కళ్ళల్లో ఉండే గొప్పతనం కూడా చెప్తున్నాడు. ఇది ఈ శ్లోకంలో ఉండే అంతరార్థం. కాబట్టి మనం 53వ శ్లోకం పూర్తి చేసుకున్నాం. సర్వం ప్రారబ్రహ్మార్పణమస్తు. తిరిగి మళ్ళీ 54వ శ్లోకంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.